హలో ఎవ్రీవన్. డిజిటల్ విద్య స్టార్ట్ చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే డిజిటల్ విద్య ఆన్లైన్లో మనం చాలా చూస్తూ ఉన్నాం. ఆఫ్టర్ కరోనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చేసాయి. చాలా డ్రాస్టిక్ గ్రో అనేది ఉంది. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలామంది ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆఫ్టర్ డిసైడెడ్ టు బీ ఎట్ హోమ్, ఇంట్లోనే ఉండాలి అని డిసైడ్ అయిన తర్వాత నేను సోషల్ మీడియాని చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే చాలామంది హౌస్ వైఫ్స్ బాగా చదువుకుని బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక మదర్ బాధ్యత ఏంటి? పిల్లల్ని చూసుకోవాలి. ఆమె ఎంత చదువుకున్నప్పటికీ కూడా షీ ఈజ్ ద ఫస్ట్ టీచర్, రైట్? మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, హౌస్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్, యాజ్ వి ఆల్ నో. సో మనం వేరే వాళ్ళకి కేర్ టేకర్గా పెట్టి వెళ్ళలేని పరిస్థితి. అలాంటప్పుడు ఎంఎస్సి చదివాను, ఎంబీఏ చేశాను, అబ్రాడ్లో బాగా చదువుకుని వచ్చాను, నేను ఇలా స్ట్రక్ అయిపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే 1 hour స్పెండ్ చేసుకుని చదువుకుని, ఇంట్లో ఉండే ఆన్లైన్ బిజినెస్ చేసుకుని, హోమ్ డెకర్ చేసుకోవడం, వీడియో ఎడిటింగ్లు చేయడం, ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ చేయడం, ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పుకోవడం, ఓకే, మేకప్ క్లాసెస్ చెప్పడం, హెయిర్ స్టైల్స్ క్లాసెస్ చెప్పడం, ఇలా ఎన్నో మనకి తెలియనివి అసలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అయితే బాగా చదువుకుని కూడా అంటే రీసెల్లింగ్ జాబ్స్ చేయడం, లైక్ షాప్స్ పెట్టడం కానీ, డైరీ ఫార్మ్స్ పెట్టడం, కోళ్ల ఫారాలు పెట్టడం, ఇలా చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడా ఎవరు ఖాళీగా అయితే ఉండట్లేదు. దానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఈ ట్యూషన్స్ ఇవన్నీ ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు నా రీసెర్చ్లో 1 year రీసెర్చ్ ఇదిలో నేను చాలా నేర్చుకున్నాను. నా వల్ల నా క్లాసెస్ విని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. వాళ్ళకి నేర్పించడానికి ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి, క్యాన్వా ఎలా వాడాలి, ఇన్షాట్ ఎలా వాడాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ చాలా. అలాగే మనకి తెలియనివి కూడా చాలా నేర్పిస్తుంది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలామంది అంటే మేబీ వాళ్ళు వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏదైనా ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్, అది నా ఆలోచన. అందుకని నేను డిజిటల్ విద్య అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసుకున్నాను. సో లక్కీగా ఈ రోజు వరకు ఎక్కడా ఆగలేదు. ఫాస్ట్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది, అలా ఏం కాదు. ఒక్కొక్క మంత్ ఒక్కోలా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద జాయినింగ్స్ అంతే. నేను మంత్లీ అందుకే 1 or 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎస్, ఐఎమ్ హియర్ టు టీచ్ యూ అని. అందుకనే నేను చాలా ప్లాట్ఫామ్స్లో అప్లై చేసుకోవడం, క్లాసెస్ చెప్పడం, ఇంట్లో ఉండి కూడా మనం ఎంత దూరమైనా టీచింగ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాను అనమాట. కానీ మన టీచింగ్ అనేది అంటే నాట్ ఓన్లీ టీచింగ్, ఏదైనా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళు మనకు ₹1 ఇస్తున్నారు అంటే అది ఎంతో కష్టపడితేనే వస్తుంది వాళ్ళకి, అంతేనా? ₹1 లేకుండా మనకి షాంపూ కూడా రాదవునా? సో అలాగా ప్రతి ఒక్కళ్ళు, అది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఇంట్లో ఏం చేయాలి అన్న ఆలోచన పక్కన పెట్టి రీసెర్చ్ చేయండి. మీరు ఏం చదువుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, టైలరింగా, ఫ్యాషన్ డిజైనింగా, మేకప్పా, లేకపోతే హెయిర్ స్టైలిస్టా, హోమ్ డెకారా, వీడియో ఎడిటింగ్సా, ఫోటోషాపియా, డిజిటల్ ప్రింటింగా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెక్స్టైల్, జ్యువెలరీ మేకింగ్ కదా, రీసెల్లింగ్ బిజినెస్ చాలా ఉన్నాయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను నేను ఖాళీగానే ఉన్నాను, నాకు జాబ్ ఇచ్చేవాళ్ళు లేరు, ఇదంతా వద్దు.
మీకేమొచ్చో అలా మీరు సిటీలో ఉన్నా, టౌన్లో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ వల్ల మనకి సోర్సెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డిసైడ్. బట్ ఎవరు ఖాళీగా ఉండొద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇఫ్ పాసిబుల్ చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఇంగ్లీషు, కంప్యూటర్ రెండు కంపల్సరీ. ల్యాప్టాప్ ఆపరేటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ కాలంలో. ఓకే, బీ యువర్ సెల్ఫ్, ఎవ్రీ ఉమెన్. థ్యాంక్ యూ.